2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. గురుగ్రహం మార్పిడి వల్ల వృషభ రాశి వారికి ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? అండ్ అలాగే ఎస్పెషల్లీ వాళ్ళకి విద్య పరంగా, బిజినెస్ పరంగా, ఆరోగ్యపరంగా, సంతాన పరంగా ఈ గురుగ్రహం వల్ల ఎలాంటి చేంజెస్ వాళ్ళు చూడబోతున్నారండి? తప్పకుండా అండి. వృషభ రాశి వాళ్ళకి మనం చూస్తే అమ్మా, ముఖ్యంగా ఒరిజినల్ సెకండ్ హౌస్ అండి. అలాంటి వాళ్ళకి ఇప్పటిదాకా గురుడు అనేటువంటి ఆయన సెకండ్ హౌస్లో ఉండడం వల్ల, గురుడు యోగించడం వల్ల మనీ అనేటువంటిది రావడం కావచ్చు, ఫ్లో ఆఫ్ మనీ బాగుండడం కావచ్చు, తర్వాత ఇంకా అదృష్టం కలిసి రావడం, వివాహాది శుభ కార్యక్రమాలు, అంటే నాట్ ఓన్లీ గురుడు మాత్రమే ఫ్యాక్టర్ కాదండి, మిగతా గ్రహాల యొక్క కూడా ఫ్యాక్టర్. కాబట్టి చాలామంది వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగాలేదు ఇలాంటివి కూడా ఉంటాయి. ఎందుకంటే శని వీళ్ళకి బాగాలేదు, రాహు బాగాలేదు, ఇలా కొన్ని ఉన్నాయండి. కుజుడు అనేటువంటి ఆయన వీళ్ళకి బాగాలేదు, శని బాగాలేదు, ఇలా కొన్ని ఉన్నాయి. అయితే ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి మేజర్ బలమైనటువంటి గురుడు సెప్టెంబర్ 28వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 27వ తారీఖు దాకా సుమారుగా 90 రోజుల పాటు ట్రాన్సిట్ అనేటువంటి కర్కాటక రాశిలోకి జరగడం వల్ల, అది 3వ స్థానం అవ్వడం వల్ల, సో దానికోసం శాస్త్రం ఏం చెబుతోంది అంటే అతిక్లేశం బంధువైరం అంటే ఏంటి అంటే విపరీతంగా కష్టములు అనేటువంటివి వస్తాయి. ఎలా వస్తాయి అంటే ఎక్స్ట్రీమ్గా ఉంటాయండి. మనీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్స్ట్రీమ్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. అతిక్లేశం బంధువైరం దేహపీడనము అంటే శరీరం విషయంలో హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి రావడం కావచ్చు. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత ఈ బ్లడ్ ప్రెషర్ సంబంధించిన వస్తాయి, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, బుద్ధి విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం కావచ్చు, వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అండ్ మానసికమైనటువంటి మనోవిచారములు అనేటువంటివి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సిబ్లింగ్స్తో, సోదరీమణులతో తగువులు కలహాలు రావడం కావచ్చు, ఆర్ కమ్యూనికేషన్ విషయంలో ప్రాబ్లమ్స్ రావచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. వీటికి సంబంధించి చాలా కేర్ఫుల్గా ఉండాలి అని శాస్త్రం చెబుతోందండి. ఇదే కాకుండా రుణ బాధలు, అప్పుల విషయంలో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళకి గురుడు అనేటువంటి ఆయన మారారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇచ్చే ప్రతి రూపాయి, తీసుకునే ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక లావాదేవీల విషయంలో. తర్వాత ఇంకా ఏం చెబుతోంది శాస్త్రం అంటే ఉద్యోగ భంగం కలహం అని చెబుతోంది. ఎక్కడైతే మీరు ఉద్యోగం చేస్తూ ఉంటారో అక్కడ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి. అంటే కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఈ తృతీయ స్థానంలో గురుడు ఉన్నప్పుడే వస్తాయి అని శాస్త్రం చెబుతోందండి. జాబుల విషయంలో ఇబ్బంది రావడం, జాబ్ ఫెయిల్యూర్ అవ్వడం, జాబ్ లే ఆఫ్ అవ్వడం, జాబుల్లో ఇలా అనేక రకాలుగా జాబుల విషయంలో, ఉద్యోగ వ్యాపార వాణిజ్య విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కలహం అంటే తగువులు అనమాట. అంటే సంబంధం లేకుండా, ఏది ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏదైనా ఒక తగువు కానీ గొడవ కానీ అయ్యే అవకాశాలు ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. సో 3వ స్థానంలో గురుడు అనేటువంటి ఆయన వీక్ అయ్యారు కాబట్టి ఈ యొక్క ప్రయాణాలు అయితే మాత్రం అనుకూలిస్తాయండి. విదేశీ యోగాలు కానీ ప్రయాణాలు కానీ అన్నీ అనుకూలిస్తాయి. అండ్ 3వ స్థానంలో గురుడు కాబట్టి వివాహాది శుభ కార్యక్రమాలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశములు ఎక్కువ ఉంటాయి. సంతానము విషయంలో కూడా నిరాశ నిస్పృహలు అనేటువంటివి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్పచ్చు. సో వెరీ కేర్ఫుల్గా ఉండాల్సిన పీరియడ్ ఆఫ్ టైం ఈ 90 డేస్ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. అయితే ఈ 90 డేస్లో వీళ్ళకు మంచి గొప్ప విషయం ఏంటి అంటే సరిగ్గా 45 రోజుల తర్వాత గురుడు మళ్ళీ వక్రించడం స్టార్ట్ చేస్తున్నారు. మళ్ళీ మిథున రాశి మీద ప్రభావితం అవడం వల్ల మళ్ళీ సెకండ్ హౌస్లోకి వచ్చినంత ఫలితం దక్కి ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది. సో ఎక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలి? సెప్టెంబర్ 28 దగ్గర నుంచి 45 డేస్ మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలమ్మా. ఈ ఎలాంటి నిర్ణయాలు కూడా, ఎంత స్ట్రెస్ కానీ ఫ్రస్ట్రేషన్ కానీ వచ్చినా జాబులు మారడాలు, జాబులు మానడాలు ఏది చేయకూడదు. ఎలాంటి ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. ఎలాంటి ముఖ్యమైన శుభకార్యాలు పెట్టుకోవడం అంత మంచిది కాదు. అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు ఈ గురుడు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. అండ్ మేజర్లీ చెప్పాలి అంటే ఈ వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉండబోతోంది అంటే చూడండి, ఈ కుంభరాశిలోకి శని రాహులు అనేటువంటి వాళ్ళు రాబోతున్నారు. అది ఏమవుతోంది? 10th హౌస్ అవుతోందండి. 10వ స్థానంలో శని రాహులు ఇద్దరు ఎప్పుడైతే కలిసి ఉంటారో కంటక శనితో పాటు విషయోగం యాక్టివేట్ అయ్యింది. రాహు అనేటువంటి ఆయన 10thలో యోగించినా శనితో పాటు కలిసి క్లస్టర్ ఏర్పడినప్పుడు ఆ శని అనేటువంటి ఆ ఫలితం కూడా వర్తిస్తుంది. కాబట్టి 100% కెరీర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వాళ్ళు. ఎందుకనంటే లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. పర్సనల్ చార్ట్ చూసుకొని జాగ్రత్త పడండి. ఎందుకనంటే శని రాహులు ఇద్దరు కూడా విషయోగానికి సంబంధించిన వాళ్ళండి. సో ఏం చేస్తారండి, ట్రాన్స్ఫర్లు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఎలాగా ఫ్యామిలీ నుంచి దూరంగా
తర్వాత కుటుంబ సభ్యుల దగ్గర నుంచి లేకపోతే ఎవరి దగ్గర నుంచి అయినా దూరంగా ట్రాన్స్ఫర్ అయ్యి దూరంగా తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగాల్లో తర్వాత స్ట్రెస్ అనేటువంటిది కావచ్చు, పని ఒత్తిడి విపరీతంగా పెరిగే అవకాశములు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పొచ్చండి. సో ఈ గురుబలం అనేటువంటిది తగ్గింది కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళు గురుడికి సంబంధించినటువంటి శ్లోకాలు, స్తోత్రము నిత్యము పారాయణ చేయడం కావచ్చు, ఆర్ లేకపోతే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం కానీ, గురు చరిత్ర పారాయణ చేయడం కానీ తప్పకుండా చేయాలి. దాని వలనే గురుబలం పెరుగుతుంది, ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. మీ యొక్క జన్మ జాతకంలో గురుబలం ఉండాలండి. గురుబలం ఉంటేనే ఎక్కడైనా కనీసం సర్వైవ్ అవుతారు. సో అక్కడ గురుబలం ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. గురుడు అనేటువంటి ఆయన అక్కడ స్ట్రాంగ్గా ఉంటే ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులతో వెళ్ళిపోతారు తప్ప ప్రాబ్లం రాదు. ఎందుకు అంటే 3 కన్ఫర్మేషన్స్ అండి. 1 గురుడు, 2 కంటక శని, 3 రాహు శని యొక్క కలయిక క్లస్టర్ అనమాట. ఈ 3 కెరీర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. వెరీ వెరీ కేర్ఫుల్గా ఆచితూచి వ్యవహరించండి, నిర్ణయాలు తెలివితేటలతో తీసుకోండి. ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటారు ఈ రాశి వారికి? తప్పకుండా అమ్మ, ఈ గురుబలం తగ్గినప్పుడు జనరల్లీ శివ ఆరాధన చెయ్యాలి అని శాస్త్రం చెబుతోందండి. ఎలాంటి శివ ఆరాధన? స్ఫటిక శివలింగానికి ఎవరైతే అభిషేకం చేస్తారో లేదా బ్రహ్మ ముహూర్తంలో శివనామస్మరణ ఎవరైతే చేస్తారో, సాయంత్రం వేళ విష్ణునామస్మరణ ఎవరైతే చేస్తారో వాళ్ళకి గురుబలం అనేటువంటిది పెరుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే గురుడికి సంబంధించినటువంటి నవగ్రహ శ్లోకాల్లో గురుడి యొక్క శ్లోకాన్ని 16 సార్లు 3 పూట్ల ప్రతిరోజు జపం చేసినట్లయితే గురుబలం తక్కువగా తేలికగా పెరుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే శక్తి ఉన్నవాళ్ళు, ఓపిక ఉన్నవాళ్ళు గురుడికి జపములు, హోమాలు, జప హోమాదులు అనేటువంటివి సశాస్త్రీయంగా జరిపించండి. అద్భుతమైన శుభ ఫలితాలు చూస్తారమ్మా. అంటే ఇంకా ఎవరికైనా కూడా ఉమ్మగారు మీరు చెప్పినట్టుగానే రాశుల వారీగా ఎవరికైతే ఈ గురుగ్రహం వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారో వాళ్ళు కనుక పరిష్కారం చేసుకోవాలి అనే వాళ్ళు ఎవరైనా కూడా మీ దగ్గరికి రావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ యొక్క పర్సనల్ చార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకు అని అంటే గురుడు అనేటువంటి ఆయన పర్సనల్ చార్ట్లో బలంగా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గోచార గురుడు కేవలం 40% మాత్రమే ఎఫెక్ట్ చేస్తూ ఉంటారు. మిగిలిన 60% ఆయన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క బలాన్ని గమనించి నిర్ణయాలు తీసుకోవాలి. సరైన నిర్ణయాలు తీసుకుంటేనే జీవితం సరిగ్గా ఉంటుందండి. అందరికీ తెలిసిన విషయమే. సో 100% అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేయండి. మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.